తండ్రి కాబోతున్నారని మీకు చెప్తున్నప్పుడు మీ కళ్ళల్లో మెరిసే మెరుపులు నేను చూడాలి. డాక్టర్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసిన దగ్గర నుంచి నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యేంత వరకు మీరు నా పక్కనే ఉండాలి. ఈ రోజు నుంచి నాకు డెలివరీ అయ్యే వరకు మీరు నా పక్కనే ఉండాలి. డెలివరీ అంటే ఆడదానికి పునర్జన్మ అంటారు. జరగరాంది జరిగితే డెలివరీ అప్పుడు ప్రాణాలు కూడా పోతాయంటారు. అలాంటిది ఏదైనా జరిగినా మీ బిడ్డని మీ చేతుల్లో పెట్టి మీ మొహంలో ఆనందం చూస్తూ నేను ఆనందంగా కళ్ళు మూస్తాను. అప్పుడు మన బిడ్డకి మీరే అమ్మా నాన్న. ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడుకో. అలాంటిదేం జరగదు, నీకేం కాదు. మీరు నా పక్కనుంటే నాకేం కాదండి. ఏటి బావనా ఉన్నావు? పుట్టినరోజు నాడు అలా కళ్ళ నీళ్ళు రాకూడదు బాబు. నేను పుట్టడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు, చివరికి నాకు కూడా. అదేంటి బావనా అంటున్నావు? ప్రతి మనిషి పుట్టికి ఏదో కారణం ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో ఏదో కట్టం ఉంటుంది. కాలు తడవకుండా సముద్రాన్ని, కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటనేం బాబు. ఇగో ఇవన్నీ కాదు గాని ఓ పాలనత రా బాబు. ఎక్కడికి? అరే చెప్తున్నాను కదా, రా బాబు రా. రమ్మంతుంటే రా, రా బాబు రా. ఏంటమ్మా? నా కూక బాబు, కూక కూక బాబు. ఏంటమ్మా ఇదంతా? పుట్టినరోజు నాడు ఇలాగే చెయ్యాలి బాబు. నువ్వు కూకో. చూస్తుందా బదులే రాని గతం, మగవాడై నిన్న మోస్తుందా ఎదుటే నిజం, జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎదగదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపోతా. అత్తా, ఏంటి హారతులు? ఇవాళ అబ్బాయి పుట్టినరోజు కదమ్మా. అయితే హారతులిచ్చి దండలేస్తావా? ఇది ఆచారం అమ్మా. పుట్టినరోజు నాడు ఇలా నూనె పెట్టి ఆరత పట్టి తలంటి తానం చేయించాల. దేవుడు దండం పెట్టుకొని ఆవు పాలల్లో బెల్లం నూలు కలిపిన తీర్థం తూర్పు దిక్కు తిరిగి 3 సార్లు తీసుకోవాలా. తీసుకోకపోతే ఏమవుతుందట? తీసుకోకపోతే ఏటవుతుందో తెలియదు గాని తీసుకుంటే మాత్రం వచ్చే పుట్టినరోజు లోపు ఉన్న గండాలన్నీ తొలిగిపోతాయంట. కొన్ని గండాలు జీవితాంతం ఉంటాయనుకో. అంటే నేను గండానంటున్నావా? నువ్వు గండాని కాదమ్మా, గొడుసు పిండానివి. అత్తలేని కోడలు ఉత్తమరాలు అన్నట్టు అత్తని దూరం చేసి ఉత్తమ ఇల్లాలు అనిపించుకున్నావు. నీతో మాట్లాడడం అంటే కొరివితో తలగొక్కడం లాంటిదే. నువ్వు నీ పుట్టినరోజు
పుట్టినరోజు నాడు అలా కన్నీరు పెట్టుకుంటున్నావేటి బాబు? నాకమ్మ గుర్తొచ్చింది. ప్రతి సంవత్సరం మా అమ్మ కూడా ఇలాగే చేసేది. ఈ సంవత్సరం ఈ అమ్మ చేసింది. అమ్మకి దూరమైన నన్ను అమ్మలా చూసుకోవడం కోసమే ఆ దేవుడు నేను ఇక్కడికి పంపించుంటాడు. అమ్మ మీద ఇంత ప్రేమున్న నిన్ను ఆ దేవుడు కరుణిస్తాడు బాబు. పుట్టినరోజు నాడు ఏదో రకంగా అమ్మ ఆశీస్సులు నీకు అందేలా చేస్తాడు బాబు. పదండి అత్తయ్య. ఆగండి. ఎందుకొచ్చారు? కొడుకు పుట్టినరోజుకి తల్లెందుకు వస్తుంది? ఆశీర్వదించడానికి. ఆయనిప్పుడు తమరి కొడుకు కాదు, నా భర్త. నా కొడుకు కాకుండా నీకు భర్త కాడు కదా? నాకు భర్త అయ్యాక మీకు కొడుకు కాకుండా పోవచ్చు కదా. అక్క, అర్థం లేకుండా మాట్లాడుకు. ఒక తల్లి కడుపులో నవమాసాలు పెరిగినవాడు, పెళ్ళయ్యే వరకు ఆ తల్లి పెంపకంలో పెరిగినవాడు పెళ్లి కాగానే ఆ తల్లికి కొడుకు కాకుండా పోతాడా? భార్య స్థానంలో ఉండి భర్తని నీ గుప్పిట్లో పెట్టుకుని తల్లిని కొడుకుని విడదీశాను అని విర్రవీగుతున్నావు. కానీ ఒక్క విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. భార్యాభర్తల బంధం అనేది పెళ్లితో ముడిపడుతుంది. ఆ ముడి సరిగ్గా పడకపోతే విడాకులతో విడిపోతుంది. కానీ తల్లి బిడ్డల బంధం పేగుతో ముడిపడుతుంది. ఆ ముడి చివరి వరకు విడిపోనంతగా బిగుసుకుని ఉంటుంది. విడాకులతో విడిపోయే భార్యాభర్తలు ఆ తర్వాత భార్యాభర్తలు అనిపించుకోరు, అలా పిలిపించుకోరు. కానీ తల్లి బిడ్డలు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు తల్లి బిడ్డలు అనిపించుకుంటారు, అలాగే పిలిపించుకుంటారు. మంచి పెంపకంలో పెరిగి ఉంటే తల్లి విలువేంటో నీకు తెలుసుండేది. ఒక బిడ్డకి తల్లయి ఉంటే ఆ బిడ్డని ప్రేమగా కని పెంచుంటే తల్లి ప్రేమేంటో నీకు తెలుసుండేది. తల్లి పెంపకంలో పెరక్కపోవడం వల్ల, తల్లిగా ఓ బిడ్డని కానీ పెంచకపోవడం వల్ల తల్లి విలువ నీకు తెలియటం లేదు. తల్లి ప్రేమ నీకు అర్థం కావడం లేదు. అసలు తల్లంటే తల్లి 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 అని తెగ రెచ్చిపోతున్నావు. నేను తల్లిని కాకపోవడానికి కారణం ఎవరు? ఈవిడ గారి కోడలే కదా. నేను తల్లినయ్యే అదృష్టాన్ని పోగొట్టుకుంది వీళ్ల వల్లే కదా. ఎవరు ఏం పోగొట్టుకున్నారు, ఎవరు ఏం పొందారు నాకు తెలుసు. తొందరలోనే అన్నీ అందరికీ తెలిసేలా చేస్తాను. అమ్మా, సంజయ్. ఆగు సంజయ్.
లేకుండా ఇంటికొచ్చిన వాళ్ళని ఎదురెళ్ళి మరీ ఆహ్వానించాల్సిన అవసరం లేదు. వచ్చింది మా అమ్మ మేఘనా. అందుకే వెళ్ళొద్దు అంటున్నాను. అక్క, మళ్ళీ చెప్తున్నాను, తల్లి బిడ్డల్ని వేరు చేసే హక్కు నీకు లేదు. ఆల్రెడీ వాళ్ళు విడిపోయే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా నేను విడదీసేదేంటి? విడిపోయిన వాళ్ళు విడిపోయినట్టే ఉండాలి తప్ప మళ్ళీ మా ఇంటికొచ్చి మా నెత్తి మీద ఎక్కకూడదు. ఏవాళ్ళకో ఆ అమ్మ తన బిడ్డ నెత్తిన 4 అత్యంతలు వేయడానికి వచ్చినారే తప్ప నీలాగ నెత్తికి ఎక్కడానికో ఎక్కి తొక్కడానికో రానేదమ్మా. అత్త, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నా నెట్టు వచ్చినట్టు మాట్లాడటం లేదు, నిజాలు చెప్తున్నాను. ఇది మా కుటుంబ విషయం. అనవసరంగా జోక్యం చేసుకోకు. మేఘనా, ఇంకా చాలా ఆపు. సంజయ్, నా మాట కాదని ముందుకొస్తే అట్నుంచటే బయటికి వెళ్లాల్సి వస్తుంది. శాశ్వతంగా ఈ ఇంట్లో నీ స్థానాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఏంటి, శాశ్వతంగా ఇంట్లో స్థానం పోగొట్టుకుని బయటికి వెళ్ళాలా? తాళి కట్టిన భర్తకి ఇంట్లో స్థానం ఉండదు అని చెప్పడానికి నువ్వెవరు? ఒకసారి వాణ్ణి బయటికి పంపించి చూడు, ఈ కిరణ్మయి అంటే ఏంటో నీకు తెలుస్తుంది. రే సంజయ్, ఇన్న అవమానాలు పడుతూ నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఈ అమ్మ దగ్గరకు వచ్చి నీ భార్య నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తాను. మీ అమ్మ పిలుస్తుంది కదా, వెళ్తావా? సారీ అమ్మా. ఆ ఇంటికొచ్చే అర్హత, మీతో కలిసి ఉండే అదృష్టం నాకు లేవు. విన్నారు కదా సంజయ్ ఏమన్నాడు? మీ ఇంటికొచ్చే అర్హత తనకు లేనప్పుడు మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ ఇంటికొచ్చే అర్హత ఉండదు. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. వచ్చిన దారిని వెళ్ళిపోండి. అక్క, నా మీద కోపంతో లేనిపోని అభూత కల్పనలు సృష్టించి నన్ను ఈ ఇంట్లో నుంచి సాగనంపించావు. అత్తయ్య అత్తయ్య అంటూ అత్తయ్య గారి వెనుక తిరుగుతూ ఊహించని దెబ్బ కొట్టి వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి సాగనంపావు. ఇప్పటి వరకు నువ్వు చేసినవి తప్పులైతే ఇప్పుడు నువ్వు చేస్తున్నది పాపం, మహాపాపం. పుట్టినరోజు నాడు తన బిడ్డని ఆశీర్వదించడానికి వచ్చిన తల్లికి అడ్డం పడి పాపం మూట కట్టుకుంటున్నావు. తప్పు చేసిన వాళ్ళు పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆ దేవుడు వాళ్ళని క్షమిస్తాడేమో కానీ ఇలా పాపాలు చేస్తే మాత్రం అస్సలు క్షమించడు. ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పులకి కొంతవరకైనా ప్రాయశ్చిత్తం జరగాలి అనుకుంటే ఆశీర్వదించడానికి వచ్చిన అత్తయ్యకి అడ్డుపడద్దు. తప్పుకో. మంచితనంగా చెప్తున్నాను, అడ్డు తప్పుకో. లేదంటే ఈ ఉష అంటే ఏంటో చూపిస్తాను. తప్పుకో. నా ఇంటికొచ్చి నా మీదే పెత్తనం చెలాయిస్తున్నావు కదా, చెప్తా. నీకు ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్తాను.
నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది కురిసింది ఈ సంజయ్. కన్నల్లి తన శ్వాసతో బంధమల్లి ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. కొడుకు ఆర్తి ఇచ్చి దీవించనమ్మా. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. ఈ కంటి తడి దీర్ఘాయుష్మాన్ భవ. లే నాన్న. చిందో ఏ పూజ చేసిందో పరమేశని వరము పొంది మురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. అమ్మా, ఈ పుట్టినరోజు నీ ఆశీస్సులు పొందలేని రోజుగా మిగిలిపోతుందనుకున్నాను. నేను చేసిన తప్పుల గురించి కూడా ఆలోచించకుండా నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చావు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదురా, మన ఇద్దరికీ ఆనందాన్ని ఇచ్చిన ఉషకి. థ్యాంక్ యూ ఉషా. ఏంటి పల్లవి నువ్వు అనేది? అవునండి, నేను తల్లిని కాబోతున్నానని తెలిసినప్పటి నుంచి మీరు నాతోనే ఉంటారనుకున్నాను. కానీ మీరు ఇంతకు ముందులా నాతో టైం స్పెండ్ చేయట్లేదు. ఎందుకు అలా అంటున్నావు? అవును, నేను ఫోన్ చేస్తే తప్ప మీరు నా దగ్గరికి రావడం లేదు, నా మీద కన్సర్న్ చూపించడం లేదు. నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ వల్ల మన ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందేమో అనిపిస్తుంది. అలాంటిదేం లేదు, కొంచెం వేరే వర్క్లో బిజీగా ఉండి ఇక్కడికి రాలేదు అంతే. నిజంగా అదే కారణమైతే పర్వాలేదు, కానీ ఇంకేదైనా కారణం ఉంటే మొహమాట పడకుండా చెప్పండి. నా వల్ల, నా కడుపులో పెరుగుతున్న బిడ్డ వల్ల మీరు ఎలాంటి ఇబ్బంది పడకూడదు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన బొమ్మరిల్లు సీరియల్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తోంది. ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. మీరు చేయాల్సిందల్లా మన బొమ్మరిల్లు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ తీసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయడమే. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకి ఈ అవకాశం వరిస్తుంది. ఆల్ ది బెస్ట్. మీరు నా భర్తగా నా ఇంట్లోనే ఉండాలి అని, నాతో కలిసి కాపురం చేయాలని నేను కోరుకోవట్లేదు కిరణ్ గారు. నాకంత స్వార్థం కూడా లేదు కిరణ్ గారు. నా భర్తగా మీరు నా పక్కన నిలబడకపోయినా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిగా నిలబడతాను అని నాకు ధైర్యాన్ని ఇస్తే చాలు. నేను సంతోషంగా బిడ్డని కని మీ చేతుల్లో పెడతాను. ఇంతకంటే నేను మీ దగ్గర నుంచి కోరుకునేదేమీ లేదండి. మీరు ఉషా నిండు నూరేళ్లు చిలక గోరింకల్లా కాపురం చెయ్యాలి అని కోరుకుంటానే గాని మీ కాపురంలో కలతలు రావాలి అని కానీ, దానివల్ల మీరు నా దగ్గరికి రావాలని కానీ కల్లో కూడా నేను కోరుకోను. దయచేసి నన్ను నమ్మండి.
నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించుకొని మనసు పాడు చేసుకోకు. అవును, మార్నింగ్ వేసుకోవాల్సిన టాబ్లెట్స్ వేసుకున్నావా? ఎలా వేసుకుంటానండి? ఏ టైంలో ఏ టాబ్లెట్ వేసుకోవాలో నాకు తెలియదు కదా. అవన్నీ డాక్టర్ గారు మీకే చెప్పారు కదా. ఇదిగో ఇది మార్నింగ్. ఇది లంచ్ తర్వాత. ఇది నైట్ డిన్నర్ తర్వాత. ఇంకొకటి ఉంది, ఇదిగో ఇది కూడా నైట్ డిన్నర్ తర్వాతే. ఏంటి అలా చూస్తున్నావు? అర్థం కాలేదా? మళ్ళీ చెప్పమంటావా? వద్దండి. హాస్పిటల్లో నర్సు చెప్పినట్టు, మెడిసిన్స్ ఇస్తూ మెడికల్ షాపు వ్యక్తి చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఇలా చెప్పే కన్నా ప్రతి పూట మీరు నా పక్కనే ఉండి మీ చేత్తో నాకు టాబ్లెట్స్ ఇస్తే ఎంత బాగుంటుంది. కానీ నాకు ఆ అదృష్టం ఉండదు. మీరెప్పుడు ఉషతోనే ఉంటారు. ఎంత కడుపుతో ఉన్నా నా పక్కనైతే ఉండరు కదా. అయినా పర్లేదు, ఇలా కుదిరినప్పుడైనా నా పక్కనుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను కిరణ్మయిని. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటి ఒంటరిగా వచ్చావు? మీ ఆయన మిస్సింగా? నేనెప్పుడూ మా ఆయనని మిస్ అవ్వలేదు, అవ్వను కూడా. ఫ్యూచర్లో మిస్ అవ్వచ్చు కదా. ఉషా వెళ్దాం. హలో కిరణ్ గారు. హలో, ఏంటి ఇలా వచ్చావు? మీకు తెలుసు కదా